బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్లో మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహాలను ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంపీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. పూలే విగ్రహం ఏర్పాటుకు తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని సిపిఎం నేతలను కవిత కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలన్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నారు. కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలి అన్నారు. ఇక పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేసే పోరాటానికి తాము పూర్తి మద్దతిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. తెలంగాణ జాగృతి నుండి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి గౌరవనీయులు జాన్ వెస్లీ గారిని సిపిఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారిని మద్దతు కోరడానికి రావడం జరిగింది. ప్రధానంగా 3 అంశాల మీద. 1, అసెంబ్లీలో పూలే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, దానికి వారు ప్రభుత్వానికి లేఖ రాయవలసిందిగా కోరుతా ఉన్నాము. 2, 42% బీసీల రిజర్వేషన్ బిల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ బిల్లును కేంద్రంలో పాస్ చేయించుకునే విధంగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లాలన్నది 2వ డిమాండు. 3వ డిమాండు, ఏదైతే కులగణన మన రాష్ట్రంలో చేపట్టడం జరిగిందో ఆ వివరాలన్నీ కూడా బయట పెట్టాలి. గ్రామ పంచాయతీ వైజ్గా, వార్డు వైజ్గా ఆ వివరాలన్నీ కూడా పబ్లిక్గా డిస్ప్లే చేయాలని ఈ 3 డిమాండ్ల విషయంలో కూడా మద్దతు ఇవ్వవలసిందిగా జాన్ వెస్లీ అన్నగారిని కోరడానికి మేము రావడం జరిగింది. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో చేస్తున్న ఉమ్మడి ఉద్యమాలకు మద్దతు కోరినాము. వారి సమయం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో